మా అమ్మకేం పనిపాట లేదు, ఎప్పుడు అట్లే చెప్తుంది. నువ్వు మా అమ్మ మాటలు పట్టించుకోవద్దు. నీకు ఆకలేస్తుంది అన్నావు కదా, నువ్వు పోయి తిను. నేను కొద్దిసేపు ఆగి తింటా. మీరు లేకుండా ఒక్కదాన్ని ఎట్లా తినాలి? ఒకవేళ నేను తిన్నా మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? మగుడిని విడిచిపెట్టి ఒక్కతే తింటుంది అనుకోరా? అట్లేం అనుకోరులే, నాకే ఆకలైతే లేదని నేను చెప్తా గాని. వద్దులేండి, నేను కూడా మీతో పాటే కలిసి తింటా. అయినా నాకు ఒక డౌట్. ఏంది? మీరు రోజు కరెక్ట్ టైంకి తింటారు, ఈ రోజు ఏమైంది లేటుగా తింటా అంటున్నారు? నిజం చెప్పాలంటే నాకు ఈ ఇంటికి వచ్చిన తర్వాత మస్తు బాధ అనిపిస్తుంది. ఏంది బాధనా? ఎందుకు? మొదటి కారణం, నాకు ఈడికి రావడం ఇష్టం లేదు, మా నాన్న బలవంత పెడితే వచ్చినాను. రెండవది, మనం ఇంటికి వచ్చి రాగానే మీ వదిన నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఇంకా మూడవ కారణం ఏంటంటే, నేను మీ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నా. అదేందండి అంత మాట అన్నారు? మీరేం మోసం చేస్తున్నారు? మనిద్దరం ఇంట్లో వాళ్ళందరి ముందర భార్య భర్తల్లాగా నటిస్తున్నాము. ఇది మోసం కాదా? ముఖ్యంగా మీ అమ్మ మీ నాన్న నన్ను ఎంతో గౌరవిస్తున్నారు, ఆప్యాయంగా పలకరిస్తున్నారు. దానికి కారణం నేను ఈ ఇంటి అల్లుడు అయినందుకే కదా. నిన్ను మంచిగా చూసుకుంటున్నానే కదా. ఇంకొన్ని రోజులుల్లా నువ్వు పర్మనెంట్గా మీ పుట్టింట్లోనే ఉండబోతున్నావు అని తెలిస్తే అప్పుడు వాళ్ళకి నా ముఖం ఎట్ట చూపించాలి? ఈ రోజు మర్యాదగా చూసుకున్న వాళ్ళే రేపు అసహించుకుంటారు. అది కాకుండా నేను పల్లవిని పెళ్లి చేసుకుంటా, అది తెలిస్తే నీకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఎంత బాధపడతారు. నా వల్లే నీ జీవితం నాశనం అయింది అనుకుంటారు. అప్పుడు మీ వాళ్ళందరినీ ఎట్లా ఫేస్ చేయాలి? మీ ఇంటికి వచ్చిన కానుంచి నా మైండ్లో అన్ని ఇవే ఆలోచనలు రన్ అవుతున్నాయి. ఇవన్నీ తలుచుకొని బాధపడుతుంటే నాకు ఆకలి అనిపిస్తలేదు. అట్లంటే ఎట్లా అండి? ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పటి నుంచి బాధపడడం ఏంది? నా రాత ఎట్లుంటే అట్లయితుంది. మీరు ఎక్కువ ఆలోచించొద్దు. ఒకవేళ నిజం తెలిస్తే మా అమ్మ మా నాన్న ఏమనుకుంటారో అని మీరు బాధపడుతుంటే దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏందది? మీకి నేను ఇష్టం లేకపోవడం కాదు, నాకే మీరు ఇష్టం లేదని చెప్తా. మీతో కలిసి జీవించలేను అని చెప్తా. ఆ భారం మొత్తం నా మీద వేసుకుంటా. అప్పుడు మా అమ్మ మా నాన్న నిన్నేమనరు. ఇప్పుడు ఓకేనా? మీరు ఫ్యూచర్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆ నింద మొత్తం నా మీద వేసుకుంటా. ఇప్పటికైనా వచ్చి అన్నం తినండి. అసలు నీ కళ్ళకి నేను ఎట్లా కనబడుతున్నా? అయ్యో ఏమైందండి? నేను మరి అంత మనసు లేని వాడిని అనుకుంటున్నావా? క్రూరుణ్ణి అనుకుంటున్నావా? అయ్యయ్యో ఏందండి అట్లా మాట్లాడుతున్నారు? అసలు ఇప్పుడు ఏమన్నా నేను? ఏమన్నావో నీకు తెలదా? ఏంది మీ అమ్మకి మీ నాన్నకి తప్పు నీది అని నింద నీ పైన వేసుకుంటావా? నువ్వు మాట్లాడే దానిలో కొంచెమన్నా అర్థం ఉందా? నన్ను ఎవరేం అనుకోకూడదు, ఎవరేం అనకూడదు అని ఒక ఆడపిల్ల మీద నిందేసి నేను తప్పించుకుంటానా? అంత పిరికివాడినా నేను? అయ్యో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. కాదు, నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నా బాధ ఫ్యూచర్లో మీ అమ్మ మీ నాన్న నన్ను తిడతారని కాదు. ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నారు, రేపు నిజం తెలిస్తే ఎంత బాధపడతారో అని నా బాధ. నిజంగా ఆ పరిస్థితే వస్తే వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినా నేను పడతా. నోటికొచ్చినట్టు మాట్లాడినా భరిస్తా. ఆఖరికి నన్ను కొట్టినా కానీ నేను తట్టుకుంటా. అంతేగాని నింద నీ పైన అయ్యాను. తప్పు నీదే అని చెప్పను. మీ బాధ నాకు అర్థమైంది, కానీ నా ఉద్దేశం వేరు, అందుకే అట్లా అన్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దండి, నేను కావాలని అనలేను. మిమ్మల్ని బాధ పెట్టింటే నన్ను క్షమించండి. అసలు ఈ అవనీని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నా అని తెలిసి కూడా నేనంటే ఇష్టపడుతుంది, నన్ను మంచిగా చూసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత నేను మా పుట్టింటి కోతా అంటది. నన్ను ఎవరు చెడుగా అనుకోకూడదని నింద నా పైన వేసుకుంటా అంటుంది. ఇంత మంచితనం ఏంది? ఎప్పుడు అవతల వాళ్ళు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలని కోరుకుంటుంది. కానీ తన గురించి అస్సలు పట్టించుకోదు. ఎవరు ఎన్ని మాట్లాడినా భరిస్తుంది, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటుంది. ఆఖరికి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న దృష్టిలో చెడు కానిక కూడా సిద్ధపడింది. ఈ అవని మాత్రం ఈ కాలంలో పుట్టాల్సినది కాదు. సత్యయుగం నుంచి డైరెక్ట్గా కలియుగానికి వచ్చినట్టుంది. ఇంత అమాయకురాలు అసలు ఎట్లా బతుకుతుందో ఏమో. నాకే జీవితంలో ఏదైనా లక్ష్యం ఉంది అంటే అది అవనికి రెండో పెళ్లి చేయడమే. అట్లయితేనే నేను కూడా పల్లవితో సంతోషంగా ఉండగలను. నా గురించి ఇంత ఆలోచిస్తున్నావు, దాంట్లో 10% అయినా నీ గురించి ఆలోచించవచ్చు కదా. నా గురించి ఏముందండి? ప్లీజ్ అవని, నా మాటిని రెండో పెళ్లికి ఒప్పుకో. నేను బాగుండాలని నువ్వు ఎట్లా కోరుకుంటున్నావో నువ్వు కూడా బాగుండాలని నేను అట్లే కోరుకుంటున్నా. నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది, నీకు జరగబోయే మంచుంది. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలి. అట్లా ఉండాలంటే నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి. ప్లీజ్ అవని, సరే అను. నాకంటే మంచోడిని ఆస్తిపరుణ్ణి నీ కాళ్ళ దగ్గరకు తెచ్చి పాడేస్తా, సరేనా? మీరు ఏమన్నా మాట్లాడండి, ఆ మాట మాత్రం అనొద్దు. మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పిన, ఇంకా చెప్పే ఓపిక నాకు లేదు. ఈ జన్మకి మీరే నా భర్త. ఇంకోసారి రెండో పెళ్లి గురించి నాతో మాట్లాడొద్దు. దాని గురించి మాట్లాడే పని అయితే నాతో అస్సలు మాట్లాడొద్దు. మీరు రెండో పెళ్లి గురించి మాట్లాడినప్పుడల్లా నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆ కోపంలో నేను ఏమనేది తెలియదు. తర్వాతకి మీరే బాధపడతారు. ఈ టాపిక్ ఇంకోసారి ఎత్తొద్దు. మీరు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వింటే ఇప్పటి నుంచి ఏడ్చుకుంటూ కూర్చుంటారు.
కనీసం వాళ్ళని 3 నెలలైనా సంతోషంగా ఉండనియండి. ఈ అవని మారదా ఇంకా? ఒక్కసారైనా నా వైపు నుంచి ఆలోచించొచ్చు కదా. ఇట్లా కాదు, ఇంకో 3 నెలల తర్వాత అవని వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, అవనికి మంచి సంబంధం తీసుకొస్తా. అవని వాళ్ళ అమ్మ నాన్నల కాళ్ళ మీద పడి బ్రతిమాలతా. వాళ్ళకైనా వాళ్ళ కూతురు జీవితం బాగుండాలని ఉంటది కదా. వాళ్ళే ఎట్టైనా సరే అవని ఒప్పిస్తారు. నన్ను ఎవరేమనుకున్నా పర్లేదు, అవని మాత్రం సంతోషంగా ఉండాలి. ఇదేంది, కింద కూతురుని అల్లుడిని పట్టించుకోకుండా ఒక్కతి ఇడొచ్చి కూసైంది. ఎందుకు ఎదారు చేస్తున్నట్టుంది. ఏమైందే? ఏమైంది? ఏం కాలే. మరెందుకు ఒకదాని ఇడొచ్చి కూర్చున్నావు? తినే టైం అయింది, అల్లుడికి అవని కొట్టించినావా? అడిగినా అండి, వాళ్ళు ఇప్పుడే తిననన్నారు. వాళ్ళు అట్లే అంటారు. ఇంత టైం అయింది, ఆకలేసలేదంటున్నా వాళ్ళకి. పొయ్యి అన్నం పెట్టిపో వాళ్ళకి. ప్రతిదీ నాకే చెప్పకుంటే మీరు కూడా చెప్పొచ్చు కదా. ముందరనే నా మనసు ఏం బాలేదు. ఏమైందే? నేను కూడా చూస్తున్నా, ఎందుకో డల్లుగున్నావు. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదండి, ఇందాక అవని వాళ్ళ ఆడపడుచు స్వప్నకి అన్నం వడ్డించినాను. అయితే నేను దగ్గర 10 రకాల వంటలు చేసినాను. అది కాకుండా బయట నుంచి స్వీట్లు తెప్పించినాను. ఇష్టంగా తింటదనుకుంటే నువ్వు చేసిన దాంట్లో ఒక్క కూర కూడా నాకు ఇష్టం లేదని చెప్పింది. అవునా? అవునండి, ఎంతో కష్టపడి చేసినాను. ఆ మాట అనేసరికి నాకు మస్తు బాధ అనిపించింది. పోనీ నచ్చిన కూర ఏందో చెప్పు, చేస్తా అని అనొచ్చు కదా. అట్లా కూడా అన్నాను. మరేమనింది? నాకి మటన్ పులావు, చికెన్ 65, చేపల పులుసు కావాలని అడిగింది. వామ్మో, అన్నోటి అడిగిందే? అవునండి, నాకి ఏం చెప్పాలో అర్థం కాలే. మరి నువ్వు ఏం చెప్పినావు? అవన్నీ వండనీకి టైం పడుతుంది, అందులో ఈరోజు సోమవారం అని చెప్పినాను. ఆ మాటకి స్వప్నేమంది? మనసులో ఏమనికేందో ఏమో పాపం. సరేలేండి, ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతా అని చెప్పింది. ఖచ్చితంగా మనసులో మన గురించి ఏమన్నా అనుకేంటది. ఏమన్నా అనుకోనిలేనే. మాటకి మనం ఈరోజు మటన్ ఉండాలి. అవును గాని ఈరోజు సోమవారం కదా, కావాలంటే రేపు తెప్పిద్దాంలే. అప్పుడు ఆ స్వప్న అడిగినట్టే చికెన్ 65, మటన్ పులావు, చేపల పులుసు వండు. అప్పుడేమనుకోదు, సంతోషపడుతుంది. సరే అండి, కానీ ఖర్చు మస్తు అవుతుంది కదా. ఇంకా తప్పదు కదా, నోరు తెరిచి అడిగినప్పుడు. ఎట్లో గట్ల నేను చూసుకుంటలే. సరే అండి. ఏవండి, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏందో చెప్పు. ఈరోజు మన కోడలు వాణి ఆ స్వప్నతో నవ్వుకుంటూ మాట్లాడింది. ఏంది, నిజమా? మామూలుగా వాణి అట్లా మాట్లాడే రకం కాదు కదా. అదే నాకు కూడా అర్థం కాలే. నేను పోయి నిలదీసి మాట్లాడినాను. మరేమనింది? ఇప్పటి నుంచి మంచిగా మాట్లాడను, అందరినీ తిట్టి మాట్లాడతానింది. అదేంది? అదే నాకు కూడా అర్థం కాలే. ఈ మెంటల్ దాంతో ఎందుకని నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు. అవని అల్లుడు తిరిగి వాళ్ళ ఊరికి పోయే వరకు కొంచెం మంచిగా మాట్లాడు అందరితో అని చెప్పినాను. కానీ నాకైతే డౌట్ వచ్చిందండి. ఏం డౌట్? అందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడావా అని ఆ స్వప్నతో మాత్రం ఎందుకు మంచిగా మాట్లాడింది? అదే నా డౌట్ అండి. నాకు కూడా కొంచెం అనుమానంగానే ఉంది. ఆ వాణి గురించి మనకంతా తెలుసు. ఎందుకైనా మంచిదే, ఆ వాణి పైన ఒక కన్నేసి ఉంచు. సరే అండి. దీని గురించి ఆలోచించుకుంటే ఇన్నే కూర్చుంటే అవనీని అల్లుడిని ఎవరు చూసుకుంటారు? వాణి అంటవా అస్సలు పట్టించుకోదు. మన కొడుకు అంటవా సాయంత్రం వస్తాడు. నాకు కూడా పనుంది, నేను ఎక్కువ చేనులోనే ఉంటా. ఇంకా వాళ్ళని చూసుకోవాల్సింది నువ్వే కదా. ఇప్పటికే మస్తు లేట్ అయింది. స్వప్న మాత్రమే తినింది అంటున్నావు. ఇంకా అవనీని అల్లుని తొలకొచ్చి అన్నం పెట్టు. సరే అండి. ఇంకా ఏం చూస్తున్నావు? పో కిందికి. ఇంకా మీరు కూడా రండి, అందరికి కలిసి అన్నం పెడతా. నేను వస్తా గానీ నువ్వు పో. నన్ను బయటికి పంపించిన తర్వాత మీ అత్త ఏం మాట్లాడింది? నేను చెప్పినా కదా ముందరనే నా మీద డౌట్ వస్తుంది అని. అంటే నిజంగా డౌట్ వచ్చిందే? వచ్చింది. నన్ను నిలదీసి అడిగింది. ఏమని అడిగింది? ఆ స్వప్నతో మాట్లాడింది నీకేని అడిగింది. మరి నువ్వేం చెప్పినావు? నా గురించి నీకు ఇంకా తెలియదు. ఏదైనా సరే కవర్ చేయడంలో నా తర్వాతనే ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా సరే నా ముందర అసలు మాట్లాడలేరు. కాలుకేసే మెడకి, మెడకేసే కాలుకేసే రకం నేను. నాతో అంత ఈజీ కాదు. నీ గురించి నువ్వు చెప్తుంటే నా గురించి చెప్తున్నట్టే ఉంది. మనిద్దరికి పెద్దగా తేడా ఏం లేదు. మనిద్దరి మనస్తత్వాల ఆలోచనలు రెండొకటే. అవును, ఇంతకీ అవని గురించి ఏం ఆలోచించినావు? దేని గురించి అంటవేంది? మనిద్దరం మాట్లాడుకున్నాం కదా, ఇప్పటి నుంచి అవని నెట్ట తిప్పలు పెట్టాలి అని. ఇప్పుడు ప్లాన్ ఏందో చెప్పు. టైం వేస్ట్ చేయడం అనవసరం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏందది? అవని నడిచేటప్పుడు మెట్ల మీద నూనె పోద్దాం. మంచి ప్లాన్. ఆ దెబ్బతో అవని కాలు జారి నడుమిరుగుతుంది. దాన్ని చూసి నా కడుపు నిండిపోతుంది. అదే కదా మన ప్లాన్. అయితే ఇంకెందుకు లేటు, గేమ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడే పోయి మనం అనుకున్నట్టు మెట్ల మీద నూనె పోద్దాం రా. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో లెంత్ తక్కువైంది. నేను అన్నిటికీ ప్లాన్ చేస్తున్నా ఫ్రెండ్స్, బట్
నేను అనుకున్నది ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు ఓపిక పట్టండి ప్లీజ్. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.